ఈరోజు నీళ్ళు ఇవ్వాలనుకున్నాం. దానికి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ జెడ్పీటీసీ ఎంపీపీ వీళ్ళందరూ రావడం సర్వసాధారణం. వారు పిరికడి మంది ఉంటారు, కానీ రైతులు వేల మంది ఉంటారు ఆర్డీఎస్ కింద. ఆ రైతులందరూ కూడా సంబరంగా చేసుకునే కార్యక్రమం. అధికారులు ఈరోజు 10 గంటలకు గేట్లు తెరుస్తాము, లిఫ్ట్ ఆన్ చేద్దాము రాండి అని చెప్తే మా రైతు నాయకులు రైతులు మేము అందరం కూడా సిద్ధమై రాకముందే ఈ ఆర్డీఎస్ మీద పనిచేసింది లేదు, తుమ్మిళ్ళ కొరకు పనిచేసింది లేదు, 15 రోజుల నుంచి కష్టపడింది లేదు. అటు కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో మాట్లాడి ఏ మాత్రం కూడా ఆర్డీఎస్ మీద సోయి కానీ ప్రయత్నం కానీ లేనోళ్ళు ఫోజులు కొట్టడానికి వచ్చి ముందే 8 గంటలకే బటన్ ఒత్తి పరారే అని 10 మంది వచ్చి పోయారు. మేము రైతుల మంది పోయి చూసే వరకు ఆడ వాల్ బంద్ ఉందా, ఏరు బ్లాక్ అయిందా, నీళ్ళు వస్తాయా లేదా, రైతులు ఏమనుకుంటారు ఏమి ఆలోచన చేయకుండా ఆన్ చేసిర్రు పోయినరు. మేము పోయి మళ్ళీ ఆన్ చేసినాం కానీ నీళ్లు రాని పరిస్థితులలో దాన్ని రాజకీయం చేయాలని ఇక్కడికి వచ్చి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులు ఇంకెవరో 10 మంది వచ్చి పట్టుమని ఏదో కాంగ్రెస్ నీళ్లు ఇస్తలేదంట, సంపత్ కుమార్ సీతారామరెడ్డి నాగరాజులు నీటికి అడ్డం పడ్డారట, నీళ్లు వస్తలేవట అని ధర్నా చేసి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము రైతుల కొరకు పనిచేస్తా ఉన్నాం. వాళ్ళేమో రాజకీయం చేయడానికి ఆర్డీఎస్ ను వాడుకుంటా ఉన్నారు. ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్షలు చేసి అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న ఆర్డీఎస్ తుమ్మిళ్ళ ప్రాజెక్టు మా గొంతుల కంఠమున్నంత వరకు ఆర్డీఎస్ రైతుల కొరకు పనిచేసేటోళ్ళం ఉన్నాం మేము ఇక్కడ. కానీ మీరు ఇదే ఆర్డీఎస్ పేరు మీద బిల్లులు ఎత్తుకొని కర్నూలు లాడ్జింగ్లల్లా అడ్డగోలుగా ఏ తట్ట మట్టెత్తకుండా కోట్ల రూపాయలు తిన్న నా కొడుకులు వచ్చి ఈ రోజు శోకుడం చేస్తున్నారు. సంపత్ కుమార్ నీళ్ళు ఇవ్వలేదు అంటారు, చెప్పు తీసుకొని కొడతారు. ఎవడనంటే అలంపూర్ నియోజకవర్గంలో సంపత్ కుమార్ నీళ్ళు ఇవ్వలేదంటే సంపత్ కుమార్ రక్తం దారబోసిండు ఆర్డీఎస్ కొరకు, సంపత్ కుమార్ ప్రాణానికి త్యాగం చేసిండు. అటువంటి సంపత్ కుమార్ గురించి ఆర్డీఎస్ పలకనికి రానోడు, ఆర్డీఎస్ యాడ్ నుంచి ఆడిపోతో తెలియనోడు, ఆర్డీఎస్ కింద పొలాలే లేనోడు, ఓన్లీ రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు అందరూ వచ్చి 10 మంది షో చేస్తే దానికి అధికారులు ఏదో అనుకొని ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే కదా అని అధికారులు కూడా ఏదో వత్తాసు పలికి మీ ద్వారా పుంకాలుగా వార్తలు టీవీలలో రాయడానికి ఏదో సంపత్ కుమార్ నీళ్ళు ఆపిండు, ఆర్డీఎస్ నీళ్ళు ఆపిండు, గల్లి గేరి తలుపు తట్టాడు. కానీ సంపత్ కుమార్ ఏంది ఆర్డీఎస్ అని చెప్తారు. వీళ్లకు ఆర్డీఎస్ అంట దొంగలు లంగలు బట్టెబాజిగాన్లు ఆర్డీఎస్ రైతుల రక్తం తాగిన నా కొడుకులు వచ్చి ఈరోజు రైతుల గురించి మాట్లాడతారు. ఈరోజు చెప్తా ఉన్నా ఇడున్న రైతులందరూ రైతు నాయకులందరూ కంఠంలో పానం ఉన్నంత వరకు ఆర్డీఎస్ రైతుల కొరకు పని చేస్తూనే ఉంటాం, సాధిస్తాం. రేపు తుమ్మిళ్ల కింద మల్లమ్మకుంట రిజర్వాయర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్ తోటున్నాడు. ఆ రోజు నేను ఆమరణ దీక్ష చేస్తే కూడా ఆ రోజు శాసనసభ్యుగా వచ్చి మద్దతు తెలిపిండు. ఆ రోజు మద్దతు తెలిపి మాకు అండగా నిలబడిన రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయిన కనుక వారికి ఈ ప్రాంత సమస్యలు తెలుసు, మరీ ముఖ్యంగా ఆర్డీఎస్ తెలుసు కనుక మొన్ననే రివ్యూ మీటింగ్ అయింది. మల్లమ్మకుంట రిజర్వాయర్ ను త్వరితగతిన ప్రారంభిస్తాం. దానికి ల్యాండ్ అక్విజిషన్ కు 508 ఎకరాల భూమి ఏదైతే అక్వైర్ చేయాలనో రైతులతోటి సేకరించాలనో దానికి సంబంధించి కూడా కాంపెన్సేషన్ సంబంధించిన డబ్బుల విషయంలో తర్వాత ఎస్టిమేట్స్ పెరిగినాయి, దాన్ని పెంచడంలో అన్నింటిలో కూడా ముఖ్యమంత్రి గారు సహకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బరాబర్ తుమ్మిళ్లకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా సంపత్ కుమార్ అనేక ఉద్యమాలు చేసి రైతుల అండదండలతో సాధించినాడో ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీయే సంపత్ కుమారే మల్లమ్మ కుంటను సాధిస్తాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో టెంకాయ కొట్టిస్తాడు. ఈ రైతులందరి కళ్ళల్లో కాంతి చూస్తాడు. ఈ ప్రాంతం పచ్చగా పాడి పంటలతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ చిల్లర ఆలోచనతోటి రాజకీయం కొరకు రాకండి, రైతుల కొరకు వస్తే రాండి, పుణ్యం వస్తుంది, మీ జీవితం బాగుపడుతుంది. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాదాపు 2 దశాబ్దాలు అడ్డగోలుగా పర్సెంటేజ్లు కమిషన్లు ఇసుకలు రోడ్లు కెనాళ్ళు మొత్తం మట్టి తీయకుండా అమ్ముక తిన్నారు కదరా. ఇప్పుడన్నా రాండి, రైతుల కొరకు పనిచేయండి, సిగ్గు శరం ఉంటాయని చెప్పి ఇంత కరాఖండిగా చెప్పడానికి కారణం రైతుల పేరు డ్రామా చేస్తున్నారు. అది బాధ అనిపిస్తుంది. నీళ్ళ కొరకు చూస్తున్నారు రైతులు, వీళ్ళేమో రాజకీయం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాస్తవం ఏందో తెలియకుండా సంపత్ కుమార్ ఆపిండు, సీతారామరెడ్డి ఆపిండు, నీళ్ళకు అడ్డం పడ్డామా? మేం పని చేసినాం, మేం తెచ్చినాం నీళ్లు. కాంగ్రెస్ పార్టీ నీళ్ల కొరకు ఉంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బరాబర్ ఈ తుమ్మిల కింద ఉన్న ఆర్డీఎస్ కింద ఉన్న ఆయకట్టుదారులందరినీ కూడా సస్యశ్యామల వరకు పనిచేస్తుందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పుడు అందుకే అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే నీళ్ళు ఇడిస్తేనా సరే, లేదంటే అవతల ఆయన ఎవరో పెద్ద మనిషి ఐజీకి మాట్లాడినాడు, డిఐజీకి మాట్లాడినాడు, ఎవరికో మాట్లాడినాడు, అది తెలియదు ఆర్డీఎస్ తెలియదు కానీ ఆటాడుకో మాట్లాడేమో చేస్తున్నారు. నీళ్ళు ఇడిసే వరకు ఈ నుంచి పోయే సమస్యనే లేదు. మేము ఇడిచినాం.
బరాబర్ తెచ్చినాం. కాలువ మీద 6 లైన్ల రోడ్డు పోతుంటే ఆ కాంట్రాక్టర్తో బతిమిలాడి పోయి రైతుల తరపు దండం పెడతాం నాయన, 2 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా సార్ తొందర పని చేయని చెప్పి పని చేయించి రోడ్డు కాలువను క్లియర్ చేసినాం. అది మా ఫలితం కనుక వెంటనే విడుదల చేయాలని నీళ్లు, లేని పక్షంలో ఎంతకైతే అంత అవుతుంది, నీళ్ళు వచ్చే వరకు ఈ నుంచి కదిలే సమస్యనే లేదు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం.